ఈసారి నేను మామూలుగా రాను, మృగరాజులా వస్తానంతే. నాతో పెట్టుకుంటే బాక్స్ బద్దలైపోద్ది. హే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ క్రేజీ మ్యాడీ ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేప్పటికి ఏంటంటే యాక్చువల్గా నాకు ఫోన్లో ఎడిటింగ్కి ఇబ్బంది అవుతుంది. దానివల్ల నేను ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నా. అంటే నాకు ఎడిటింగ్ అనే కాదు, అండ్ మా పిల్లకి కూడా నేర్చుకోనీకి. ఇంతవరకు ఆమెకు సిస్టమే రాదు. ఆన్లైన్లో చూస్తే బాగానే ఉంది, కానీ దగ్గర నుంచి చూసేది వేరు, ఆన్లైన్ నుంచి చూసేది వేరు కదా. కొంచెం బజాజ్ వెళ్ళి ఆల్రెడీ ఇంతకుముందు కూడా వెళ్ళి ఉండే, బట్ అప్పుడు టైం దొరకక తీసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే పోయి ఫస్ట్ చూసి, మనకి ఎడిటింగ్ కాబట్టి అండ్ బేసిక్ ఆమెకు నేర్చుకొని కాబట్టి లో బడ్జెట్లోంది తీసుకుంటా. అండ్ దాని తర్వాత స్టిక్కరింగ్ షాప్కి వెళ్ళి అక్కడ ఏంటంటే మన సైడ్ ప్యానల్స్ ఉన్నాయి కదా, మీకు ఎప్పుడో చెప్పిన అనుకుంటా, ఐ థింక్ గుర్తుందో లేదో నాకు. అండ్ రైట్స్ 2 ప్యానల్స్ ఉంటాయి. అక్కడేమో ఫైబర్ లేదా కార్బన్ ఫైబర్ స్టిక్కర్ అయినా లేదంటే బ్లాక్ మ్యాట్ అయినా వేపియాలి. అండ్ దాని తర్వాత నేమ్ ఒకటి టాక్సీ అని నేమ్ ఒకటి వేపియాలి. అండ్ అక్కడ నుంచి మళ్ళా అంటే వీడియో చూసిన ఇన్స్టాలో, వాడు దాన్ని ఎంత దారుణంగా చేస్తుండంటే మొత్తం మోరీలో దింపి బీటింగ్ ఇస్తుండు. అది చిన్నదో పెద్దదో బైక్, అది స్కూటీ అవ్వని బైక్ అవ్వని, ఎంత తక్కువ బడ్జెట్ అవ్వని ఎంత ఎక్కువ బడ్జెట్ అయినామని, బైక్ ఈజ్ బైక్. కొంచెం మంచిగా చూసుకోవాలి బండిని, ఎందుకంటే ఇష్టంతో కొనుక్కుంటాం మనము. అయితే చాలా బాధ అనిపించింది ఆ బైక్ని అట్లా చూస్తుంటే. ల్యాప్టాప్ కృష్ణ బజాజ్లో అరౌండ్ 40,000 ఉంది. బట్ అంత పెట్టి అవసరమా నాకైతే అనిపిస్తుంది, 40,000 పెట్టడం అవసరమా అని. ల్యాప్టాప్ బదులు ట్యాబ్ తీసుకున్నాం. చూస్తా, ట్యాబ్లో కూడా బాగానే ఉంటుంది, ట్యాబ్ ఎడిటింగ్ కూడా నాకు కంఫర్ట్గా ఉంటుంది. నేను ఆన్లైన్లో చూసిన 30,000లో తీసుకున్నామని చూస్తున్నా, దానికి దీనికి ఒక 10,000 డిఫరెన్స్. బట్ అంటే 40 నాకైతే మంచిగా అనిపిస్తలేదు. 40,000 పెట్టాలా అని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ యూజ్ చేసేది కూడా కాదు, జస్ట్ నార్మల్గా ఎడిటింగ్ అండ్ ఎప్పుడైనా నేర్చుకోనికే కదా అన్నట్టు నేనైతే ఆలోచిస్తున్నా. అండ్ అక్కడనే మా అన్నది ఫ్రిడ్జ్ కూడా పాడైంది. మీకు అందరికి తెలుసు అనుకుంటా, నేను టెక్నీషియన్ ఒకప్పుడు, వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ టెక్నీషియన్. ఇప్పుడు వేరే కంపెనీ కాబట్టి మా అన్న వాళ్ళ ఫ్రిడ్జ్లో వర్ల్పూల్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్, అందులో ఫ్యాన్ పోయింది, ఫ్యాన్ మోటార్ పోతే అది రీప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు. అట్లా నేను స్టిక్కరింగ్ అయిపోతే అక్కడ పోయి ఫ్యాన్ మోటార్ తీసుకుంటా. అది తీసుకొని ఇంకా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అది ఫిట్ చేసేసి, షాప్ బంద్ ఉంటే మాత్రం పిచ్చ కోపం వస్తుంది నాకు. షట్, షాప్ క్లోజ్ ఉంది, వాట్ ఐ డూ. అన్నా స్పేర్ షాప్కి వచ్చిన తీసుకుంటున్నా, అది అమౌంట్ తీసుకుంటున్నా, అదే అమౌంట్ కొడుతాను మనం.
వేసేసి అన్న ఫ్యాన్ మోటార్ వాల్ఫుల్ది డబల్ డోర్ది. एलजी की ट्रेन असेंबली ट्रेन मोटर ఇక్కడ ఉంది గాయస్, ఇక్కడైతే ఉంది. మొత్తం బాడీ అయితే ఇప్పేసినాం ఇప్పుడు. అటు సైడ్ ప్యానల్ అండ్ లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ ప్యానల్ అయితే ఇప్పేసినాం. రెండు ఇప్పేసిన ప్యానల్స్. ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాయి రెండు ఒక ప్యానల్ ఏడు ఉంది, ఇంకొక ప్యానల్ పైన ఉంది. ఈ రెండు ప్యానల్ ఏమొస్తుందంటే కార్బన్ ఫైబర్ స్టిక్కర్ వస్తుంది. వీటికి టాక్సీ అని 2 సైడ్స్ వస్తుంది. మళ్ళీ యమహా అని ఒక నేమ్ వస్తుంది, R1 అని ఒక నేమ్ వస్తుంది. స్టిక్కర్ అయితే ఇది కార్బన్ ఫైబర్ది. ఇది వేయించిన తర్వాత మీకు లుక్ చూపిస్తా. యాక్చువల్గా ఏమైందంటే ఆడ షాప్లో కరెంట్ లేదు, చాలాసేపు వెయిట్ చేసాం. అక్కడ నుంచి మనకు అంబర్పేట వెళ్ళే రూట్లో వేరే వాళ్ళదే షాప్ ఉంటే మళ్ళీ షాప్కి వచ్చినాం మేము. ఎందుకంటే టైం అయిపోతుంది, మళ్ళీ ఏం చేయాలి. మొత్తానికి కంప్లీట్ అయింది అయ్యా. టాస్క్ ఏంటంటే ఫస్ట్ వేస్తున్నప్పుడు కరెంట్ వెళ్ళిపోయింది, అది మీకు చెప్పిన. సెకండ్ ఏంటంటే ప్యానెల్స్కి వేసేటప్పటికి ఫుల్ టైం పట్టేసింది. 2 సైడ్స్ ప్యానెల్స్కి వేసేటప్పటికి వర్క్ అయితే మంచిగా ఉంది, మంచిగా చేసిండు వర్క్ అయితే. అండ్ ఇంకా ఏమేమి వేయించిన అంటే నేమ్ ఒకటి వేయించిన. అండ్ ఇక్కడ R15 మిస్టర్ టాక్సీ అనేది 2 సైడ్స్ వేయించిన. అసలు వేరే లెవెల్ సెట్ అయింది అసలు బైక్కి. నేమ్ అయితే ఓవరాల్ లుక్ చూపిస్తాం మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ R15 ఈడేపించిన. యాక్చువల్గా ఇది ప్లాన్ లేకుండే, ఏమైందంటే సింగల్ అని చెప్పిన, గన్ డబుల్ కొట్టేసిండు, అందుకే ఇక్కడ వేయించేసిన R15 అని. ఇదొకటి. ఇంకోండి కార్బన్ ఫైబర్ మనకైతే క్లియర్ కోట్ ఉంది. ఇంతకుముందు మనకి అటు సైడు మొత్తం లేయర్ ఊడిపోయింది కదా, అది కూడా మనకి వచ్చేసింది. ఇంకోండి మనకు ఆ బాధ కూడా లేదు ఇప్పుడు. క్లియర్గా. కాకపోతే ఉన్న రోజులు ఉంచుకోవాలి, తర్వాత కొత్త ప్యానెల్ మార్చుకోవాలి. అండ్ ఇది అయిపోయాక మన అసలైనది మిస్టర్ టాక్సీ. ఎట్లుంది పేరు, మస్తు సెట్ అయింది కదా మిస్టర్ టాక్సీ. వేరే లెవెల్ ఉంది. యాక్చువల్గా ఇది వేపిస్తుండే, ఇక్కడనే వేపిస్తున్నా, అది డబల్ కొట్టేసిన, ఇక్కడ కూడా వేయించేసిన. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా. నేనైతే ఇప్పుడు మా అన్న వాళ్ళ ఇంటికి పోతా.
ఇది ఇచ్చి ఫిట్ చేసేసి నేను తొందరగా వెళ్ళిపోవాలి. పొద్దున్న తినలేదు నేను. జనగణమన నేను ఎవరయ్యాకినా ఉండా అన్నా లేడా? బయటికి వెళ్ళండి అన్న. ఏమో మళ్ళాక రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. షాక్ అయ్యావా? అయిపోయినాక ఇంకేం బాధపడతావు అక్క? బాగా ఏం ఫైదా లేదు అక్క రికార్డ్ అయిపోయినాక. ఇది వర్ల్ఫుల్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇన్వర్టర్ మోడల్. దీని ప్రాబ్లం వచ్చి ఫ్యాన్ మోటార్ ప్రాబ్లం. కూలింగ్ కిందకి వస్తలేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీమీటర్ తీసుకొని మల్టీమీటర్లో డీసీ పెట్టుకొని ఫ్రిడ్జ్ ఆన్ చేసుకొని అప్పుడు 12 వాట్స్ వస్తుందో లేదో చూసుకొని, రాకపోతే మదర్ బోర్డులో ప్రాబ్లం, ఒకవేళ వస్తుందంటే ఫ్యాన్ ప్రాబ్లం. అంతే. ఇప్పుడు ఇది కూడా ఫిట్ చేసేద్దాం అన్న. ఎక్కడికి వెళ్ళే